ఇలా చిట్టా జర ఖతర్నాక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏందనంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 4 సార్లు మన ట్రంప్ ఫోన్ చేసిండు. నేను బిజీ ఉన్నా అని చెప్పి కాలర్ టోన్ చూసే ఫోన్ ఎత్తలేదట మోదీ. ఇది నేను మాట్లాడతలేను, ఒక జర్మనీలో దిగ్గజమైన పెద్ద పేపర్లా ఇది వచ్చింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి ఏదైతే పోకడతోని ట్రంప్ లోపలికి వచ్చిండో, ఇలా భారత్తో పెట్టుకుంటే మేక్ అమెరికా వేట్ అగైన్ అని చెప్పి మన దేశ ప్రధాని ఉల్టా హాత్ పచ్చకడు కొట్టి మరీ జవాబు చెప్పిండు. కట్ చేసి చిట్టా లోపలికి పోతే, ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఎపిసోడ్ ఆఫ్ కబూతర్ జా 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 అని చెప్పి నేను చెప్తున్నా. కబూతర్ జా అని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటిదాకా చెప్పినా కదా, భారత్తో పెట్టుకుంటే భారత ప్రధాని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పిన మీ కళని మేక్ అమెరికా వేట్ అగైన్ అని చెప్పి మీ పరిచయం అద్దంలో చూపించిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఫ్రాంక్ఫుటర్ అల్గెమినీ జైటింగ్ అంట ఈ పేపరు నిజంగా చెప్పాలనంటే ట్రంప్ యొక్క పేషెన్స్ అంటాం కదా, మనం ఓపిక అంటాం కదా, దానికంటే ఇన్ఫ్యాక్ట్ పెద్దగా ఉన్నది దీని పేరే. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 4 సార్లు ప్రెసిడెంట్ ట్రంప్ ఫోన్ కాల్ని నెగ్లెక్ట్ చేసిండు మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ఎట్లా ప్రెషర్ బిల్డప్ అవుతుంది అని అంటే, విజిల్ లేని ప్రెషర్ కుక్కర్ అగర్ మనం పెడితే ఇట్లా ప్రెషర్ ఎట్లుంటుంది, ఇక మనం అది చూసుకొని వెళ్ళిపోతుంది కదా. సో అట్లా వాషింగ్టన్ ఫ్యూమ్ అవుతున్నది, ఎందుకంటే విజిల్ కూడా లేదు. ఎవరికైనా చెప్పుకుందాం అంటే విజిల్ కొట్టి ఫోన్ వస్తుంది, మోదీజీ మోదీ బాయ్ 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 నమో నమో బాయ్ నమో బాయ్, ఫోన్ ఎత్తుడు దూరం మాట, కాలర్ టోన్ చూసి ఇట్లా కట్ చేసి పడేస్తారు మనోళ్ళు. మోదీ గారు కూడా క్లియర్ కట్గా ఒక జవాబు ఇచ్చారు. ఏందని అంటే, నాకు నా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపార్టెంట్, మా సుజుకి ఈవీ ఏదైతే లాంచ్ ఉందో నేను అక్కడ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సైడ్ పోతా, జెండాలు ఒప్పుకుంటా. ట్రంప్ फोन कॉल अंटावा बाद में देखेंगे, उतना जरूरी आज नहीं है मोदी ट्रंप से बात करने का. ట్రంప్తో మాట్లాడడం అంత పెద్దగా ఇంపార్టెంట్ నాకేం కాదు, ఫస్ట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని మనం బూస్ట్ చేసుకుందాము అనే తత్వంలో ఆయన పోతున్నాడు. ట్రంప్కి ఇది బాగా పగబగ మండుతున్నది. ఏందని అంటే ఆ ట్రేడ్ కోసం అని అంటే నెగ్లెక్ట్ చేస్తే నచ్చదు కదా ట్రంప్కి. మళ్ళీ ఏదైనా పీకి కట్టలు కడదామని అంటే కూడా భారత్తో ఏం చేయలేడు. బికాస్ భారత్ ఇవాళ అమెరికానేం చూసేది, థింక్ ఈస్ట్ అనే పాలసీలా బీజింగ్తో, టోకియోతో వీళ్ళందరితో సత్సంబంధాలు పెట్టుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ జర్మన్ పేపర్ కూడా పలు దేశాలలో కూడా క్లియర్ కట్గా మెసేజ్ చెప్తున్నారు. ఏందనంటే, అవును అమెరికా ప్రెషర్కి మనం ఎందుకు లొంగాల, భారత్ చేస్తుంది కరెక్ట్, మనం కూడా అమెరికాతో ఇట్లానే ఉండాలా అని అనేది నడుస్తున్నది. ఇక ఎట్లున్నదనంటే, మేము అందరితో దోస్తానే చేస్తాం, నువ్వు ఒక్కడవేనా అరవై మాకు అని అన్నట్టు కంప్లీట్గా భారత్ ఒక మెసేజ్ ఇచ్చే. అయితే ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ ఫ్యాక్టర్ ఉన్నది ట్రంప్ ఫోన్ కాల్ ఎత్తితే. అంటే అగర్ ట్రంప్ది మీరు సడన్గా ఫోన్ ఎత్తిర్రేని అనుకోరు, సపోజ్ చేసినప్పుడు మనోడు ఏ రకంగా మాట్లాడతాడు అనేది తెలియదు. పిచ్చి తారాస్థాయికి ముదిరిపోయింది కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫోన్ ఎత్తినాం, మాట్లాడతాడు, దాని తర్వాత ప్రెస్ ముంగటకు వచ్చేసి మైకుల ముంగట కెమెరాల ముంగట ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. వెనకటికి కూడా నాకు నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఈ ఇండో పాకిస్తాన్ వార్ ఆపమన్నాడు, నేనే ఫోన్ చేసి సీజ్ ఫైర్ అని చెప్పిన అప్పుడు విన్నాడు, ఎన్నో లక్షల లైఫ్లు నేను కాపాడిన అని చెప్పి ఉల్టా సీదా మాటలు మాట్లాడతాడు. అంటే పిచ్చోడికి ఇక ఏముంటుంది, ఇక కోతి కొబ్బరికాయ ఇస్తే ఎట్లుంటుంది అని అన్నట్టు మనోడు అమెరికాకే, అంత పెద్ద దేశానికి పెద్దన్న పాత్ర పోషిస్తానన్న అమెరికాకే ప్రెసిడెంట్ అయి కూర్చుని ఉన్నాడు. పిచ్చోడికి తాళం చేలు ఇచ్చినట్టే కదా. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసిండు G20 సుమిత్ అప్పుడు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఫోన్ చేసి మోదీజీ మీరు ఉన్నారా, ఫ్లైట్ నీకు ఒకసారి ఇక్కడ మలిపేస్తావా, మన మునిరిగాడు కూడా ఉన్నాడు పెద్ద బిచ్చపోడు, కూర్చొని మాట్లాడతాం అని అంటే ఒక బిచ్చపోని కూర్చోబెట్టి విశ్వగురు దిశగా అడుగులేస్తున్న భారత ప్రధానిని నువ్వు ముంగట పెట్టుకొని టాకులు చేస్తావా, తీవ్రవాద ఏవైతే సంస్థలు ఉంటాయో పెంచి పోషిస్తాడు మునీర్గాడు, వాడిని కూర్చోబెట్టి నా దేశ ప్రధానిని ఆయనతో సరిసమానం అంటావా. ఇది ఇక మళ్ళా నాకు పొద్దున బూతులు వస్తాయి, పండగ పూట ఎందుకు తిట్టాలా అని చెప్పి నేను మాట్లాడతలేను అంతే. సింపుల్గా చెప్పాలంటే బాలీవుడ్ విలన్ల కంటే పెద్ద పిచ్చోని నువ్వు, అసలు ఏం మాట్లాడతావో తెలియదు, ఏం చేస్తావో తెలియదు. అందుకే ప్రపంచ స్థాయిలో ట్రంప్ని ఏమంటారు అంటే, ఇట్ ఈస్ బెటర్ టు గోస్ట్ ట్రంప్ రాదర్ దాన్ టు హోస్ట్ ట్రంప్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఈ ఇన్విటేషన్ ఎట్లుంటుంది అని అంటే, మునీర్ ఖాన్తో కూర్చొని చర్చలు చేసి ఒక సెల్ఫీ తీసుకొని కాశ్మీర్లో ట్రంప్ టవర్ కట్టడానికే మనం అందరం ప్రయత్నం చేస్తామేమో అని చెప్పి ఇల్లు మాట్లాడుతున్నారు. భారత్ పాకిస్తాన్ చేసిన టెర్రరిజానికి ఒక విక్టిమ్ రాబాయి, నువ్వు టెర్రరిస్టులు ఎక్స్పోర్ట్ చేసే దేశంతో కూర్చొని మాట్లాడమంటావు ఏంది అని చెప్పి ఇలా దేశ ప్రధాని కూడా ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ ఇచ్చిండు. కానీ ట్రంప్కి ఇట్లా ఇగ్నోర్ చేసుడు నచ్చకపోవచ్చు. కాకపోతే భారత్ ఒక ర్యాగింగ్ చేస్తుంది, ట్రంప్ని కంప్లీట్గా ర్యాగింగ్ చేస్తుంది, నయా భారత్ రుచి చూపిస్తుంది. ఈ ర్యాగింగ్ కూడా ఎట్లుందనంటే మళ్ళా మోడీ స్టైల్లో ఉన్నది కంప్లీట్గా. ఎట్లానంటే ఫోన్లో అయితే ఎత్తాం, కాకపోతే ఏ డీల్ అయినా
అది భారత్తోనే భారత్ అనుకున్నట్టే భారత్ ఎట్లా చేయాలనుకుంటే గట్లనే చేస్తుంది అని చెప్పి క్లియర్ కట్గా చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ను కూర్చోబెట్టి మన ఢిల్లీలో సరోజిని మార్కెట్ ఉంటుంది, ఆడ పోయి మనం మంచి జబర్దస్త్ బేరాలు ఆడతాం. మన బేగం బజార్ లెక్క హైదరాబాద్లో మస్తు బేరాలు ఆడతాం మనం పోయి. సో అమెరికా ట్రంప్తో కూడా మనోళ్ళు గట్లనే బేరం ఆడుతారు. ఇగో ఈ రేటుకి ఇస్తే ఇయ్యు, లేకపోతే లేదురా బాయ్, ప్రపంచంలో మస్తు ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి, అవి తీసుకుంటాం. మాకు ఫ్రాన్స్ కూడా రెడీ ఉన్నది రాఫేల్ సప్లై చేయడానికి. ఈ వంకర మాటలు మాట్లాడక మాతో, సీదా ఆత్మనిర్భర్ అయితే చెప్పు, మా దగ్గర ప్రొడక్షన్ చేస్తే చెప్పు అని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడుతుండ్రు. అంటే నయా భారత్ నుంచి భారత్, అఖండ భారత్ వైపు అడుగులేస్తుందా లేదా ఫ్రెండ్స్? ఉండొచ్చురా బాయ్, నీకు బిజినెస్ ఇంపార్టెన్స్ ఉండొచ్చు, నేను కాదని అంటలేను. నీకు బిజినెస్ కావాలని నీకు అనిపించవచ్చు, నేను కాదని అంటలేను. కాకపోతే నువ్వు భారత్ యొక్క సోవరెనిటీని ఫస్ట్ రెస్పెక్ట్ చేయి, భారత్ని భారత్ లాగా రెస్పెక్ట్ చేయి అని చెప్పి క్లియర్ కట్గా భారత్ మెసేజ్ ఇచ్చింది. ఈ మెసేజే ఇవాళ నయా భారత్ని అఖండ భారత్ దిశగా ముంగడికి తీసుకుపోతుంది ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇవాళ భారత్కి ఎవడో ఒకడు వచ్చి సూపర్ పవర్ వ్యాలిడేషన్ అని కితాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ నయా భారత్ సూపర్ పవరే అని చెప్పి ఇలా విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ట్రంప్ ఫోన్ కాల్ ఎత్తి మళ్ళీ మనము ఏదో డిఫెన్స్లో పడడం కంటే ఫోన్ కాల్ ఎత్తకుండా ట్రంప్ని ఎంబారెస్ చేయడం అనేది ర్యాగింగా కాదా ఫ్రెండ్స్? మీరు నాకు చెప్పురు ఒకసారి. ఇది ఎట్లుంటుంది అంటే, పైలే రెస్పెక్ట్ కర్నా సీకో ట్రంప్, ఉస్కే బాద్ దోస్తీ మాట్లాడదామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ భారత్ ట్రంప్ని డు నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టి పడేసింది. గ్లోబల్ డిప్లొమసీలా ట్రంప్ని డు నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టింది. నీ ట్రేడ్ వార్ ఏదైతే మాట్లాడతావో మేము అది ఇగ్నోర్ చేస్తాం. నువ్వు న్యూక్లియర్ లొల్లి ఏదైతే చేస్తావో దాని మీద మేము ఇగ్నోర్ చేస్తాం. పాకిస్తాన్ జనరల్తో కూర్చొని నువ్వు సెల్ఫీ తాగుకుంటా ఛాయ్ తాగుతానంటే మేము ఇగ్నోర్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కేవలం రింగ్ టోన్తోనే నిన్ను ఇగ్నోర్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకో. ఇలా ప్రపంచ దేశాలు అన్నీ డిస్కస్ చేస్తున్నాయి ఏందనంటే 2025 ఆగస్ట్లో మోస్ట్ కాంట్రవర్షియల్ రిలేషన్షిప్ ఏమున్నది అలా అంటే ట్రంప్ ఇంకా మోడీ ఫోన్ కాల్ అని చెప్పి చెప్తున్నారు. ఇది ఆర్ట్ ఆఫ్ ర్యాగింగ్ అని చెప్పి కూడా పొలిటికల్ నిపుణులు మాట్లాడుకుంటారు. అంటే భారత్ రింగ్ టోన్తోనే ఇగ్నోర్ చేస్తుంది కదా. సో ఇది కాదా ఫ్రెండ్స్ నయా భారత్, అఖండ భారత్ వైపు అడుగులేస్తున్నదని? నీకు అమెరికా ముందు ఉండొచ్చు, చైనా ముందు ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. కాకపోతే నా దేశ ప్రధానికి ఒక మాట అన్నాడు వెనకటికి, మే భారత్ కో కభీ రుకనే నహీ దూంగా, మే భారత్ కో కభీ झुकने नहीं दूंगा, सौगंध मुझे इस मिट्टी की, मैं भारत को कभी झुकने नहीं दूंगा. भारत माता की जय.